ఈ మధ్య సిల్వర్ స్క్రీన్ మీద నాన్న ఫార్ములా మంచి కాసులు కురిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర అమ్మ సెంటిమెంట్ సినిమాలు వర్కౌట్ అయినట్టుగా నాన్న సినిమాలు కనిపించవు. అప్పుడో సినిమా ఇప్పుడో సినిమా అంటూ చాలా రేర్ గానే వస్తూ ఉంటాయి ఫాదర్ సెంటిమెంట్ మూవీస్. కానీ 2023లో చాలా సినిమాలు మేకర్స్ కి డబ్బులు తీసుకొచ్చాయి. మై డాడ్ ఈస్ ద బెస్ట్ అంటూ చూపించిన కథల కమామిషేంటో చూసేద్దాం. జైలర్ సినిమాలో రజనీకాంత్ రిటైర్డ్ ఫాదర్, కానీ తన కొడుకును వెతుక్కుంటూ చాలా తంటాలు పడతాడు. చివరికి కొడుకు చెడ్డవాడని తెలిసి అతన్ని చంపడానికి కూడా వెనకాడడు. తండ్రి కొడుకుల అనుబంధాన్ని సినిమాలో చాలా బాగా చూపించారు నెల్సన్. కొడుకు తప్పు చేస్తే తండ్రి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా ఖరాఖండిగా డిస్ప్లే చేశారు. లియోలోనూ ఫాదర్ సన్ రిలేషన్ ఉంటుంది. సంజయ్ దత్ కి విజయ్ కి మాత్రమే కాదు, విజయ్ కి అతని కొడుకుకి మధ్య ఉన్న రిలేషన్ ని కూడా బాగా చూపించారు లోకేష్ కనగరాజ్. ఇటు యానిమల్ సినిమాలో తండ్రి కొడుకుల బాండింగ్ ని వేరే లెవెల్లో చూపించారు సందీప్ రెడ్డి వంగ. తన ఫాదర్ ని హీరోలా చూసుకున్న కొడుకు క్యారెక్టర్ ని సరికొత్తగా చూపించారు. అనిల్ కపూర్, రణ్వీర్ కపూర్ మధ్య ఉన్న బాండింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే యానిమల్ సినిమాలో మెయిన్ థీమ్ తండ్రి కొడుకుల మధ్య జరిగే కథే. యానిమల్ రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది హాయ్ నాన్న. ఈ సినిమాలో తండ్రి కూతురు మధ్య ఉన్న బాండింగ్ ని చూపించారు. అరుదైన వ్యాధితో బాధపడే కూతురు, ఆమెను కాపాడుకోవడానికి ప్రయత్నించే నాన్న మధ్యలో మంచి ఫ్యామిలీ డ్రామా. ఇది బాక్సాఫీస్ దగ్గర బంపర్ లాటరీ కొట్టిన కాన్సెప్ట్. గతేడాది ఇన్ని సినిమాలకు ప్లస్ అయిన నాన్న సెంటిమెంట్ ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్కి ఎంతవరకు హెల్ప్ అవుతుందనే డిస్కషన్ గట్టిగానే షురూ అయింది. సైకోగా వెంకీ తన కూతురు కోసం స్క్రీన్ మీద ఎలా చెలరేగిపోతారన్నది తెలుసుకోవడానికి మేం రెడీ అంటున్నారు ఫ్యాన్స్. సో నాన్న సెంటిమెంట్ 2024లోనూ కంటిన్యూ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.